హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ చూద్దాము. సో మన తెలంగాణ చూసుకున్నట్లయితే మన తెలంగాణకి బార్డర్స్ ఏంటంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక. ఓకేనా? సో దీనికి తెలంగాణకి ఏపీ బార్డర్ ఏంటంటే ఇటు సైడ్ ఉన్నవన్నీ. సో ఏమున్నాయి? భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్. సో ఏపీ బార్డర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక బార్డర్స్ ఏమున్నాయి అంటే జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర బార్డర్స్ ఏంటంటే కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి. సో ఇవన్నట్లు. ఛత్తీస్గఢ్ బార్డర్స్ త్రీ డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. అవి ఏంటంటే జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ వరకే ఛత్తీస్గఢ్ బార్డర్స్. సో ఇది చూడండి. ఏపీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్. అండ్ కర్ణాటక వచ్చేసి జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి. మహారాష్ట్ర వచ్చేసి కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్ అండ్ 6th one మంచిర్యాల, 7th one జయశంకర్, భూపాల్పల్లి. ఛత్తీస్గఢ్ వచ్చేసి జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ ఏర్పడే నాటికే ఎన్నో రాష్ట్రము అంటే 29th స్టేట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తెలంగాణను చూసుకున్నట్లయితే తెలంగాణ సెంటర్లో ఉందనుకుంటే మనము తెలంగాణకి నార్త్ వెస్ట్లో మహారాష్ట్ర ఉంది, వెస్ట్ సైడ్లో కర్ణాటక ఉంది. ఓకేనా? సౌత్ ఈస్ట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, నార్త్ ఈస్ట్లో ఛత్తీస్గఢ్ ఉంది. సో మన సరిహద్దు జిల్లాలు ఏంటంటే ఛత్తీస్గఢ్లో 3 డిస్ట్రిక్ట్స్, మహారాష్ట్రకి ఆంధ్రప్రదేశ్కి 7 డిస్ట్రిక్ట్స్ బార్డర్స్, కర్ణాటక వచ్చేసి 5 డిస్ట్రిక్ట్స్. ఓకేనా? తెలంగాణ లైస్ బిట్వీన్ 15 degrees 50 minutes 10 north and 19 degrees 55 minutes 4th north latitudes and 77 degrees 14 minutes 8 east and 81 degrees 91 minutes 16 east longitudes. సో నెక్స్ట్ తెలంగాణ ర్యాంక్, పాపులేషన్లో తెలంగాణ ర్యాంక్ ఎంత అంటే 12th, 350.04 lakh పీపుల్స్ ఉన్నారు. నెక్స్ట్ ఏరియాలో వచ్చేసి తెలంగాణ అనేది 11th ప్లేస్లో ఉంది. సో గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఎంత శాతం ఉంది అంటే 79% ఉంది. కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 69% ఉంది. ఓకేనా? నెక్స్ట్ తెలంగాణ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు అండ్ ఉర్దూ. ఇలాంటి బిట్సే అడుగుతున్నారు ఎక్కువ. తెలంగాణ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? తెలంగాణ ఏర్పడే నాటికే తెలంగాణ అనేది ఎన్నో రాష్ట్రం. ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో మన తెలంగాణలో ఎన్ని మండలాలు ఉన్నాయంటే 620 మండలాలు ఉన్నాయి. ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ GSVA వచ్చేసి సో ఏ సెక్టార్ ఎంత శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే సర్వీస్ సెక్టార్ వచ్చేసి 65.7%, ఇండస్ట్రీస్ సెక్టార్ వచ్చేసి 18.5%, అగ్రికల్చర్ వచ్చేసి 15.8. సో ఈ ఇండస్ట్రీలోనే మైనింగ్ అండ్ క్వారలింగ్ని కూడా తీసుకున్నారు. సో ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సో చూడండి నెంబర్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ 18.5, దాన్ని ఈ నెంబర్స్ని రివర్స్ చేశారు. 15.5, 1 మాత్రం సేమ్ అలానే ఉంది అలా. సో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ పర్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే 2014-15 సంవత్సరం నాటికి 1,24,104 రూపాయలు ఉంది. అది 2023 నాటికి ఎంతకు పెరిగింది అంటే 3,47,299 రూపాయలకు పెరిగింది. సరే, ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ బాగానే ఉంది. మరి మన మీద ఎంత అప్పు ఉందంటే టోటల్ ఎంత అప్పు ఉందంటే ఫస్ట్లో 72,658 crores ఉండే,
ఇప్పుడొచ్చేసి 6,71,757 క్రోర్స్‌కి పెరిగిందన్నట్లు. మొత్తం అప్పు మన మీద. అది ఎంత శాతం ఉంది అంటే, ఎంత శాతం పెరిగింది అంటే 824.5% అనేది పెరిగింది. ఓకేనా? సరే, ఇంత శాతం పెరిగింది కదా! మరి పర్ క్యాపిటా డెప్ట్ అనేది ఎంతుంది అంటే 1,76,360 ఇంత పెరిగింది. ఇంతుంది ఒక్కొక్క హెడ్ మీద అప్పు. 1,76,360. సో ఇదంతా ఎంత శాతము అంటే, ఎంత శాతం ఇంక్రీజ్ అయిందంటే 8.7%. పర్ క్యాపిటా డెప్ట్ సర్జ్డ్ మోర్ దెన్ 8.7% ఫోల్డ్ రైజింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే 20,000 నుంచి సుమారు 20,000 నుంచి 1,76,000కు పెరిగింది అన్నట్లు అప్పు. ఓకే, సరే. మన గవర్నమెంట్ ఏ సెక్టార్కి ఎంత అలోకేట్ చేస్తుందంటే, అగ్రికల్చర్ సెక్టార్కి 19,746 crores. ఎడ్యుకేషన్కి వచ్చేసి, ఎడ్యుకేషన్కి ఆర్టికల్ ఏంటి 21A కదా, సో అలా గుర్తుపెట్టుకోండి, 21,389 crores. సో ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్ అంటే థర్డ్ లిస్టే కదా, సో ఇది సో ఎస్సీది కూడా సేమ్ దీనికి దగ్గరలో ఉంటుంది, అందుకనే ఈ 3 పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి, 21,3. సో ఈ నెంబర్ ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం ఎంత అంటే ఎడ్యుకేషన్కి 21,389 crores. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ సెక్టార్కి ఎంత అంటే 11,500 crores. ఇరిగేషన్కి ఎంత అంటే 28,024 crores. సో అగ్రికల్చర్ చేయాలంటే మనకి వాటర్ ఫెసిలిటీస్ అనేవి బాగా కావాలి కాబట్టి అగ్రికల్చర్ మీద కంటే ఇరిగేషన్ సెక్టార్కి ఎక్కువగా కేటాయించారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ వచ్చేసి 16,825 crores. పంచాయతీరాజ్ వచ్చేసి 40,080 crores. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 11,692 crores. సో ఇక్కడ మున్సిపల్కి హెల్త్కి దగ్గరగా ఉన్నాయి. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హెల్త్ బాగుండాలంటే మున్సిపల్ సెక్టర్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఫండ్స్ ఎక్కువ ఇస్తే వాళ్ళు అందరినీ పెట్టి క్లీనింగ్, శానిటరీ అంతా చూసుకుంటారు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మున్సిపల్కి హెల్త్కి, మున్సిపల్ సెక్టర్కి ఎక్కువగా ఉంది హెల్త్ కంటే. ఇక్కడ ఏంటంటే హెల్త్కి 11,500 crores అయితే మున్సిపల్ సెక్టర్కి వచ్చేసి 11,692 crores. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వెల్ఫేర్ ఇంతకుముందు మనం ఎడ్యుకేషన్ గురించి కూడా చూసుకున్నాం కదా, సేమ్. సో ఎడ్యుకేషన్కి నేను గుర్తుండేలా చెప్పాను, ఆర్టికల్ 21 క్లాజ్ ఏ కాబట్టి 21. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి, కాంకరెంట్ లిస్ట్ అనేది 3 కాబట్టి ఇలా 21,3 ఈ నెంబర్ గుర్తుంచుకోవాలి. 21,389 ఈ మొత్తం గుర్తు లేకపోయినా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ వచ్చేసి ఎంత అంటే, ఎడ్యుకేషన్ కంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్సీ వెల్ఫేర్కి ఎక్కువ పెట్టారని గుర్తుపెట్టుకోండి. అదెంత అంటే 21,874 crores. ఎస్టీ వచ్చేసి ఇందులో మొత్తం మూడు తిరుగుతూ ఉంటుంది, 13,313. ఇలా 3 నెంబర్ అనేది రిపీటెడ్గా అయింది 3 times ఎస్టీ వాళ్ళకి, 13,313 crores. నెక్స్ట్ వచ్చేసి బీసీ వెల్ఫేర్ వచ్చేసి 8,000 crores. మైనారిటీస్ వచ్చేసి 2,262 crores. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. అగ్రికల్చర్ వచ్చేసి 19,000 crores అని గుర్తుపెట్టుకోండి. సో 19,746. నెక్స్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి 21,389 crores. హెల్త్ 11,500 crores. ఇరిగేషన్ 28,024 crores. ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ వచ్చేసి 16,825 crores. పంచాయతీరాజ్ వచ్చేసి 40,080 crores. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి 11,692 crores. ఎస్సీ వెల్ఫేర్ 21,874 crores. ఎస్టీ వెల్ఫేర్ 13,313 crores. బీసీ వెల్ఫేర్ 8,000 crores. మైనారిటీస్ 2,262 crores. నెక్స్ట్ మ్యాక్రో ఎకానమీ చూసుకున్నట్లయితే, గ్లోబల్ ఎకానమీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిజిస్టర్ ఏ రియల్ గ్రోత్ 3.2% ఇన్ 2024. మొత్తం వరల్డ్ వైడ్గా